అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతారెడ్డి స్టూడియో. చాలా రిచ్గా, డీసెంట్గా, ఎలిగెంట్గా ఉండాలి శారీస్ అనేసి అందరం కూడా ప్రిఫర్ చేస్తాం కదా. సో ఇవాళ అట్లాంటి కోవకి చెందిన శారీస్ అనమాట. సో దాంట్లో భాగంగా ఫస్ట్ నేను డ్రేప్ చేసిన శారీ లావెండర్ నుంచి మనకి పర్పుల్ షేడ్. ఈ షేడెడ్ శారీ జెరీ మోటివ్స్ వస్తుంది. ప్యూర్ ముంగా క్రేప్ సిల్క్ శారీ 4250లో మాత్రమే అవైలబుల్ ఉంది. అండ్ ఈ జెరీ ఇన్బిల్ట్ ఈ బార్డర్ తర్వాత అటాచ్ బార్డర్ స్కాలప్ లాగా వస్తుంది అనమాట. దానిపైన కూడా ఈ డీటెయిల్ వర్క్ మనకి సెక్వెన్స్ ఉన్నాయి. రిచ్ పళ్ళు బ్రాడ్గా విత్ టాజిల్స్ 2 sides. బ్లౌజ్ వచ్చేసి ఇదే ఉంటుంది, ప్లెయిన్ విత్ బార్డర్. సో ప్లీట్స్ కూడా ప్రాపర్గా పడుతుంది. ప్రతిసారి కూడా మనము డ్రై వాష్, సాఫ్ట్ పాలిష్ అట్లనే, ఇంట్లో మాత్రం వాష్ చేసేది కాదు ఈ శారీస్. సో నెక్స్ట్ దీంట్లో శారీ చూపించే ముందు ఒకసారి మనం హైట్ చెక్ చేద్దాం. వచ్చేసి హైట్ 5'8" వాళ్ళకు కూడా వస్తుంది. ట్రాన్స్పరెంట్ అస్సలు ఉండదు. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్. కొంచెం పట్టు లుక్ కావాలి, పార్టీ వేర్ లేకపోతే ఫంక్షన్స్కి పట్టు లుక్ లాగా ఉంటూ అట్ ద సేమ్ టైం ఫ్యాషనబుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి పింక్ నుంచి ఈ నేవీ బ్లూ కొంచెం పర్పుల్ కలిసిన షేడ్ అనమాట. డార్క్ నేవీ బ్లూ, కొంచెం కలర్ అయితే పర్పుల్ కూడా ఉంటుంది దాంట్లో. సో ఇట్లా రిచ్ పళ్ళు. ఈ పళ్ళు భాగంలో కూడా నేను ఎందుకు అది ఇట్లా మళ్ళీ చూపిస్తుంటే ఆ షేడెడ్ అనేది పళ్ళులో కూడా మళ్ళీ డివైడ్ అయిందనమాట. నాట్ లైక్ అక్కడ ఒకటే కలర్ రాలేదు, సింగిల్ కలర్ రాలేదు. బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ ఉంటుంది. మంచిగా ఈ బార్డర్ వచ్చేస్తుంది విత్ అటాచ్ బార్డర్. ఇది కలర్ కాంబినేషన్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ దీని తర్వాత పైన సైడ్ వచ్చేసి మనకి రెడ్, కింద బిలో ఆరెంజ్. సో వైస్ వర్సా వస్తుంది కదా బ్లౌజ్, అదేంటో చూద్దాం. సో పైన రెడ్ వచ్చినందుకు మనకి బ్లౌజ్ ఆరెంజ్ వచ్చింది. దీంట్లో 4th ఆప్షన్ అండ్ 4 శారీస్ అనమాట. 4 కలర్ కాంబినేషన్స్ వీ హ్యావ్ ఇన్ దిస్. లాస్ట్ ఇక్కడ అబోవ్ సైడ్ మనకి ఆరెంజ్ వస్తుంది, బిలో సైడ్ రెడ్ వస్తుంది. కాబట్టి మనకి బ్లౌజ్ రెడ్ అండ్ ప్రతి దాంట్లో అది షేడెడ్ అనమాట. డివైడ్ అయ్యేది మనకి పళ్ళు పార్ట్ వరకు డివైడ్ అవుతుంది. ఇది వచ్చేసి బ్లౌజ్. 4400లో ఇంకొక వెరైటీ ఉంది. దీంట్లో 3 కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి. పైన సైడ్ మనకి లైట్ రెగ్జోనా నుంచి కంటిన్యూ అయ్యేది మనకి ఈ సీ బ్లూ. సో ఇక్కడ దగ్గర నుంచి ఒకసారి వర్క్ చూడండి. మంచిగా ఈ మోటివ్స్ అనేది మొత్తం సెక్వెన్స్ తోటి, చిన్న చిన్న పర్ల్స్ తోటి అండ్ కడ్తానా వర్క్ తోటి వస్తుంది. 2 sides ఈక్వల్ బార్డర్స్ ఉంటాయి. షేడెడ్ శారీ. ఇది మెయింటైన్ చేయడం కూడా కంపల్సరీ, బయట డ్రై వాష్ లేకపోతే సాఫ్ట్ పాలిష్ మాత్రమే. ఇక్కడ ఎండ్ కూడా చూసుకుంటే మనకి మళ్ళీ చిన్న జెరీ లైన్స్ వచ్చేసి స్కాలప్ బార్డర్ లాగా ఎండ్ అవుతుంది. బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్. పైన సైడ్కి ఏదైతే ఉందో దాని కాంట్రాస్ట్ ఈ సీ బ్లూ విత్ ఈ పర్ల్ సెక్వెన్స్ అండ్ పర్ల్ ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది. 4400. దీంట్లో ఇంకొక 2 ఆప్షన్స్ ఉన్నాయి, అదేంటో చూద్దాం. లైట్ హాఫ్ వైట్కి ఎల్లో కాంబినేషన్, సాఫ్ట్ మూంగా క్రేప్ సిల్క్. ఇది కూడా సో దీన్ని కూడా అంతే. ఇది వర్క్ అనేది ఇటు సైడ్ ఉంది కదా ఎల్లో. సో ఇది బ్లౌజ్ కాంబినేషన్. కొంచెం చాలా లైట్ లెమన్ ఎల్లో షేడ్ అని చెప్పొచ్చు. చాలా లైట్ డల్ లెమన్ ఎల్లో షేడ్కి మనకి మంచి పింక్ కాంబినేషన్, బేబీ పింక్ కాంబినేషన్ వచ్చింది. సో వన్స్ యూ డ్రేప్ ఇట్ లుక్స్ లైక్ దిస్. అండ్ పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి ఇది కాంట్రాస్ట్. సో ఈ కలర్ కాంబినేషన్స్ నచ్చే పని అయితే డెఫినెట్లీ మిస్ అవ్వద్దు. మీకు నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ అనేది షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి ఎవరికైనా కావాల్స్తే కూడా ఇది షేర్ చేయండి. ఇదే కాదు, ఏ వీడియో అయినా అవతల వాళ్ళకన్నా యూజ్ అవుతాయి కదా. బికాస్ ఒక్కోసారి తీరా షాపింగ్ అనే ఆ మూడ్లో వెళ్ళినప్పుడు కూడా మనకు ప్రాపర్ కలర్స్ దొరకదు. ఒక కలర్ అనుకొని వెళ్తాం కదా, ఆ టైంలో షాపింగ్ కన్నా ఇబ్బంది పడే కన్నా ఇట్లా ఆన్లైన్లో ఎవరిదైనా ఛానల్లో చూసి బాగుందంటే మాత్రం డెఫినెట్లీ గ్రాప్ చేసే పని చేయండి. నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.